హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ద మౌస్ అండ్ ద పెన్సిల్ అనే ఒక అందమైన స్టోరీ తెలుసుకుందాము. చింటూ ఫెల్ ఎస్లీప్ వైల్ డూయింగ్ హిస్ హోంవర్క్. చింటూ తన హోంవర్క్ చేసుకుంటూ అలాగే నిద్రపోయాడు. హీ లెఫ్ట్ హిస్ బుక్స్ ఆన్ ద టేబుల్ యాజ్ దేవర్. తన బుక్స్ టేబుల్ మీద హోంవర్క్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉన్నాయో అలాగే వదిలివేశాడు. హీ లెఫ్ట్ హిస్ పెన్సిల్ బాక్స్ ఓపెన్. అతను తన పెన్సిల్ బాక్స్ను కూడా తెరిచి అలాగే వదిలివేశాడు. ఒక పొడవైన పెన్సిల్ ఆ పెన్సిల్ బాక్స్లోంచి బయటికి వచ్చి తన కాళ్ళను చేతుల్ని చాచుతూ ఊపుతూ ఉంది. ఆ పెన్సిల్ బాక్స్లోంచి బయటికి వచ్చి తను స్వేచ్ఛగా ఉన్నందుకు ఆ పెన్సిల్ చాలా సంతోషపడింది. ఈ థాట్, యా, హౌ లక్కీ ఐ యామ్. ఆ పెన్సిల్, నేనెంత అదృష్టవంతురాలిని. టుడే ద బాక్స్ ఈజ్ ఓపెన్. ఈరోజు పెన్సిల్ బాక్స్ తెరవబడి ఉంది. ఐ కెన్ బ్రీత్ సమ్ ఫ్రెష్ ఎయిర్. నేను బయటికి వచ్చినందుకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలను. ఐ కెన్ ప్లే ఫర్ ఎ వైల్ అండ్ టేక్ ఎ వాక్. నేను కొంచెం సేపు బయట ఆడుకుని నేను నడవడం కూడా చేయవచ్చు. ద పెన్సిల్ స్టూడ్ అప్ అండ్ లుక్ డౌన్. ఆ పెన్సిల్ నుంచుని కిందకు చూసింది. ఈ టేబుల్ చాలా ఎత్తుగా ఉంది. నేను కిందకి ఎలా దిగ్గలను? పెన్సిల్ ఆలోచించగానే ఒక ఉపాయం తట్టింది. అవును, ఈ టేబుల్కి ఉన్న కాలు గుండా నేను కిందకి జారి వెళ్తాను. పెన్సిల్ క్షేమంగా కిందకి దిగి నడవడం మొదలుపెట్టింది. పెన్సిల్ ముందుకి వెనక్కి పరిగెత్తింది. పైకి కిందకి దుమికింది. కార్పెట్ మీద డ్యాన్స్ చేసింది. పెన్సిల్ ఇప్పుడు డ్రాయింగ్ బోర్డ్ వైపు వెళ్ళడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆ పెన్సిల్ ఒక ప్రమాదకరమైన దాన్ని చూసింది. ఇట్ క్రైడ్ అవుట్ ఆఫ్ ఫియర్. ఆ ప్రమాదకరమైన దాన్ని చూసి భయంతో ఏడ్చి అరవసాగింది. అయితే ఆ పెన్సిల్ భయపడింది ఒక ఎలుకను చూసి. ఒక చిన్న ఎలుక ఏదైనా తిందాము అని చూస్తుంది. ఆ ఎలుకకి ఈ పెన్సిల్ కనిపించింది. నేను కొరకాలనుకుంటున్నాను అని ఆ పెన్సిల్ని గట్టిగా కొరికింది. యు ఆర్ హర్టింగ్ మీ, సెడ్ ద పెన్సిల్. నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. నేను ఒక చివరి బొమ్మని గీయాలనుకుంటున్నాను. ఆ బొమ్మ గీసిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అలాగే అని ఆ ఎలుక ఒప్పుకున్నది. అప్పుడు ఆ పెన్సిల్ డ్రాయింగ్ బోర్డ్ మీద పెద్ద వృత్తాన్ని, సర్కిల్ని గీసింది. ఏంటది? చీజ్, జున్నా అని అడిగింది. అప్పుడు ఆ పెన్సిల్, అవును, దాన్ని జున్ను అని పిలుద్దామని ఇంకా 3 వృత్తాలని ఆ పెద్ద వృత్తంలో గీసింది. నువ్విప్పుడు గీసింది యాపిల్ కాయ అని ఎలుక కీచుగా అరిచింది. సరే, యాపిల్ కాయ అని పిలుచుకుందాము అని ఇంకా ఆ వృత్తంలో వక్రగీతలు, సరదాగా ఉండే వక్రగీతల్ని గీసింది. నువ్విప్పుడు గీసినవి దోసకాయలు. నాకు చాలా తొందరగా ఉంది. నేను ఆ దోసకాయలని కొరకాలనుకుంటున్నాను అని ఎలుక పెన్సిల్తో చెప్పింది. ఇప్పుడు ఆ పెన్సిల్ పైన వృత్తంపై 2 త్రిభుజాలని గీసింది. నువ్విప్పుడు దాన్ని పిల్లిలా మారుస్తున్నావు, ఇక గీయవద్దు అని ఎలుక భయంతో అరిచింది. కానీ ఆ పెన్సిల్ పిల్లి ఆకారాన్ని పూర్తిగా గీయడం మొదలుపెట్టింది. ఆ పెన్సిల్ ఆ పైన వృత్తానికి నోరు, ఆ నోటికి పొడవైన మీసాల్ని గీసింది. ఇప్పుడు ఆ పిల్లి చిత్రాన్ని గీసి ఎలుక భయంతో అరిచి, ఇట్స్ ఏ రియల్ క్యాట్, అది నిజమైన పిల్లి, హెల్ప్ అని భయపడి పారిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.